ఉచిత ఇసుక ఉత్తమాటే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు జేబుకు చిల్లు. ఇంటికి 40 టన్నుల ఇసుక ఇస్తామన్న సర్కారు. సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్లకు. చివరికి జారీ అధికారం తహసీల్దార్ది. ఇసుక టోకెన్ల కోసం లబ్ధిదారుల పడిగాపులు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. పేరుకే ఫ్రీ, రవాణా ఖర్చుతో పూర్తి ధర వసూలు. దళార్లతో టీజీ ఎండీసీ అధికారులు కుమ్ముక్కు. ఇందిరమ్మ స్కీమ్ పేరిట బహిరంగ మార్కెట్కు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు హామీ నీటిపై రాతలా మిగిలిపోయింది. లబ్ధిదారులను అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఉచిత ఇసుక కోసం టోకెన్ అందుకోవడం ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నంత పని అవుతున్నది. చివరికి టోకెన్ దొరికినప్పటికీ ఉచిత ఇసుక మాత్రం దొరకడం లేదు. దానికి రవాణా ఖర్చులు ఇవ్వాలంటున్నారు, ఆ ఆమ్యామ్యాలు ఇవ్వాలంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఎంతకు ధర వస్తుందో అంతకు కంటే ఎంత కొద్దిగా తక్కువ ధరతోటి ఇది వస్తున్నది, కానీ తిరగడం అంతకంటే ఎక్కువైపోతున్నది అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు. పైగా ఎంఆర్ఓలకు ఈ ఉచిత ఇసుక యొక్క అధికారాన్ని ఇస్తే, ఎంఆర్ఓల గురించి మనకు తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఎంఆర్ఓలు, మెజారిటీ ఎంఆర్ఓలు ఎట్లా ఉన్నారు అంటే చెయ్యి తడవందే ఫైలు కదలదు అన్న పద్ధతిలో ఉన్నారు. అసలే ఇసుక మాఫియా అనేది అత్యంత పెద్ద మాఫియా, అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చే మాఫియా. ఇది జిల్లాలో విపరీతంగా కోట్లు అటు అధికారులకు ఇటు రాజకీయ నాయకులకు కోట్లు ఇది సంపాదించబట్టే ఒక బంగారు కోడి లాంటిది. సో అట్లాంటి ఇసుక మాఫియాని మళ్ళా దొంగకే తాళం చేతులు ఇచ్చినట్టు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, అక్రమాలకు పాల్పడుతున్నారో, జనం చేత చీవాట్లు పొందుతున్నారో, చివరికి పెట్రోల్ డబ్బాలు తీసుకొచ్చి పెట్రోల్ పోసి కాలబెట్టే స్థితికి వచ్చిందో అలాంటి అధికార వ్యవస్థకే మళ్ళా వీళ్ళు ఈ ఇసుక దందాన్ని అప్పచెప్తే వాళ్ళకు ఎట్లా లడ్డు కావాలన్న ఆయన అని అంటే ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళకు అంత సంతోషం లభిస్తుంది. సో అందుకనే ఈ పథకం అనేది జనాలకు కాకుండా అధికారులకు కాసులు తెచ్చిపెట్టే పథకమైంది తప్ప జనాలకు ఇసుకను తెచ్చిపెట్టే పథకంగా అది ఉపయోగపడడం లేదు.